మీరు ఇప్పుడు గురించి కాదు ఎలక్షన్ ఆలోచించాల్సింది. ఈ పాపను చూడండి, ఆమె వయసు వచ్చే 10 ఏళ్లలో 5 ఏళ్లలో 10 ఏళ్లలో ఆమె వయసు ఎంత అవుతుంది? మీళ్లలో పిల్లలు ఉన్నారు కదా, ఇదే సంక్షేమం మీద ఆధారపడాలా వాళ్ళు, లేదా ఈ దారిద్ర్య రేఖ నుంచి బయటికి రావాలా? ఏం జరగాలి? బయటికి రావాలి. అలా జరగాలంటే ఎప్పుడవుతుంది? అభివృద్ధి రావాలి. ప్రతి వాళ్ళకి భూమి పెరగాలి, ప్రతి వాళ్ళకి పని కలగాలి, ఇంట్లో ఇద్దరు పనికి వెళ్ళాలి. అలాంటి జరిగినప్పుడు అవుతుంది. సో ఈ సంక్షేమాన్ని ఇచ్చేది మీరు దారిద్ర్య రేఖ నుంచి బయటపడి అసలు సంక్షేమమే అవసరం లేకుండా రావాలి మీ జీవితాలు. అంత గొప్పగా ఎదుగుదల ఉండాలి. అలా చేయగలిగే ప్రభుత్వం ఓన్లీ అభివృద్ధి ప్రభుత్వం, అది టీడీపీ ప్రభుత్వం. వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా, మీ పిల్లల మొహాలు చూడండి. అందరం కష్టపడేది ఆడవాళ్ళు ముఖ్యంగా, వాళ్ళకి మనకన్నా మంచి భవిష్యత్తు రావాలని. ఇప్పుడున్న రేట్లు, ఇప్పుడున్నది అందుకోవాలంటే, ఇప్పుడున్న జీతాలతో మీరు అందుకోవాలంటే అందుకోగలరా? దానికి తోడు ఇంట్లో 2 పిల్లలు ఉన్నారనుకోండి, మీకున్న ఆస్తి సగానికి తగ్గుతుంది, అంటే ఉన్నదానికన్నా కిందకి దిగజారుతుంది. సో ప్రభుత్వం, బలమైన ప్రభుత్వం వస్తే ఆర్థికంగా మీరు బలపడతారు.